హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు K-డ్రామా కథలు. అందరూ ఎలా ఉన్నారండి? ఇవాళ మన ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్న కథ హూ ఆర్ యూ అని 2013లో వచ్చిన కొరియన్ డ్రామాలోని ఫైనల్ ఎపిసోడ్. మొత్తం మీద మనం ఫైనల్ ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్కి వచ్చేసాం అనమాట. నా ఛానల్ని చూస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తున్న సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి మంచి మంచి మిస్టరీ, థ్రిల్లర్, హారర్, ఫ్యాంటసీ, ఇలా క్రైమ్ రిలేటెడ్ కొరియన్ స్టోరీస్ ఎక్స్ప్లెనేషన్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీకు ఫ్యూచర్లో ఏదైనా ఈ జానర్కి సంబంధించిన స్టోరీస్ ఎక్స్ప్లెనేషన్ కావాలంటే కమెంట్స్లో చెప్పండి. ఇంకా మీ అందరికీ తెలిసిన విషయమే, నేను ఫస్ట్ 15 ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్ లింక్స్ డిస్క్రిప్షన్లో పెట్టాను. అండ్ ప్లేలిస్ట్లో కూడా మీరు అన్ని ఎపిసోడ్స్ ఒకేసారి చూడొచ్చు. సో అవన్నీ చూసి ఈ వీడియోని కూడా చూడండి, మీకు స్టోరీ అర్థమవుతుంది. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ చేసి కమెంట్స్లో ఎలా అనిపించిందో చెప్పండి. ఇంకా లేట్ చేయకుండా ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేద్దామా? ఫైనల్ ఎపిసోడ్ స్టార్టింగ్లో మనం షీవాన్ని ఒక కొలంబారియం దగ్గర చూస్తాం. అంటే యాషెస్ అన్నీ పెడతారు కదా, ఆ ప్లేస్ అనమాట. అక్కడ ఆమె హ్యూంగ్జూన్ రింగ్ని రిటర్న్ చేస్తూ అతని యాషెస్ పక్కనే పెడుతుంది. అలానే ఫోటో వైపు చూస్తూ నేను ఇంకా హ్యాపీగా ఉంటాను అని చెప్పి ఫైనల్ గుడ్ బై చెప్తుంది. ఆమె బయటికి వచ్చినప్పుడు గున్వు కూడా అక్కడే ఉంటాడు. కొన్ని డేస్ తర్వాత సీన్ చూస్తాం. షీవాన్ రెడీ అయ్యి ఇంటి బయటికి వచ్చినప్పుడు గున్వు ఆమె కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. దాంతో వాళ్ళిద్దరూ కలిసి ఆఫీస్కి వెళ్తారు. స్టోరేజ్ రూమ్లో ఉన్నప్పుడు గున్వు ఆమెతో, ఇప్పుడు మీరు థింగ్స్ని టచ్ చేసినప్పుడు మీకు ఇంకా స్పిరిట్స్ కనిపించడం లేదా అని అడుగుతాడు. ఆమె కూడా అవును అని చెప్తుంది. నెక్స్ట్ వీకెండ్ రోజు గున్వు షీవాన్ ఇంటికి వచ్చి హైకింగ్కి వెళ్దాం, రెడీ అవ్వమని చెప్తాడు. తర్వాత వాళ్ళిద్దరూ హైకింగ్ చేస్తున్నప్పుడు గున్వు ఆమెతో మళ్ళీ తన షూటింగ్ స్కిల్స్ గురించి బ్రాగ్ చేస్తూ ఉంటాడు. అలానే నేను గన్తో చాలా కూల్గా కనిపిస్తాను అని చెప్తాడనమాట. షీవాన్ స్మైల్ చేస్తూ కింద చూసి స్నేక్ స్నేక్ అని అరుస్తుంది. దాంతో గున్వు సడన్గా జంప్ చేస్తూ భయపడిపోతాడు. షీవాన్ నవ్వుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వెళ్ళి ఒక బెంచ్ మీద కూర్చుంటుంది. గున్వు మాత్రం కోపంగా వచ్చి, మీరు ఇలా జోక్ చేయడం ఏం బాలేదు అని అంటాడు. షీవాన్ నవ్వుతూ, నువ్వు బెస్ట్ షూటర్ అంటున్నావు కానీ స్నేక్ అంటే భయపడిపోతున్నావు అని అంటుంది. తర్వాత షీవాన్ అతనితో, నేను పోలీస్ యూనివర్సిటీలో ఉన్నప్పుడు ఇక్కడ చాలాసార్లు హైకింగ్కి వచ్చాను. మా బ్యాచ్లో కూడా నైట్ టైం హైకింగ్లో నేనే ఫస్ట్ కంప్లీట్ చేసేదాన్ని అని మెమరీస్ గురించి అన్నీ చెప్తూ ఉంటుందన్నమాట. గున్వు ఆమెను చూస్తూ నవ్వుతూ, మీరెప్పుడు ఇంత ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారా అని అడుగుతాడు. తర్వాత వాళ్ళ హైకింగ్ కంప్లీట్ చేసుకుని ఇంటికి వెళ్తారు. ఆ రోజు నైట్ షీవాన్ ఇంటి బయట గున్వు ఆమెను హగ్ చేసుకుని, మీకు కావాల్సినంత టైం తీసుకోండి, నేను ఎక్కడికి వెళ్ళడం లేదు, ఇక్కడే ఉంటాను అని చెప్తాడు. నెక్స్ట్ డే ఆఫీస్లో పోలీస్ మెడల్ సెరమనీ జరుగుతుంది. అందులో షీవాన్ అండ్ గున్వు ఇద్దరికి కూడా మెడల్ ప్రజెంట్ చేసి ప్రమోషన్ ఇస్తారు. సెరమనీ తర్వాత షీవాన్ వేరే ఆఫీసర్స్తో ఉన్నప్పుడు గున్వు ఒక ఇన్వెస్టిగేషన్ టీమ్కి హెడ్ అయిన పర్సన్తో మాట్లాడటం చూస్తుంది. తర్వాత షీవాన్ అండ్ గున్వుని ఒక కాఫీ షాప్లో చూస్తాం. అక్కడ ఆమె గున్వుతో, ఇంకా ఎన్ని డేస్ స్టోరేజ్ రూమ్లో ఉంటావు, నువ్వు ఒక బెస్ట్ షూటర్వి, అలానే నీకు మంచి ఇన్వెస్టిగేషన్ స్కిల్స్ ఉన్నాయి, సో క్రైమ్ స్క్వాడ్లో జాయిన్ అవ్వమని చెప్తుంది. అతను ఫస్ట్ హెసిటేట్ చేసినా షీవాన్ మాటని ఒప్పుకుని క్రైమ్ స్క్వాడ్లో జాయిన్ అయిపోతాడు. 6 months తర్వాత సీన్ని చూస్తాం. లాస్ట్ అండ్ ఫౌండ్ సెంటర్లో కొత్తగా 2 ఆఫీసర్స్ జాయిన్ అవుతారు. సంగ్చాన్ అండ్ ఆ జూనియర్ ఆఫీసర్ ఆ కొత్త వాళ్ళకి వర్క్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. తర్వాత సీన్లో ఆ కొత్త ఆఫీసర్స్ ఆఫీస్లో ఉండగా ఒక అతను వచ్చి తన గోల్డ్ వాచ్ని కలెక్ట్ చేసుకోవడానికి వచ్చాను అని అంటాడు. అలానే ఆ వాచ్కి సైడ్లో స్క్రాచ్ కూడా ఉంది అని చెప్తాడు. ఆ కొత్త ఆఫీసర్స్ అతని ఐడి చెక్ చేసి వాచ్ అతనికి ఇచ్చేస్తారు. ఇంకోవైపు గున్వు అతని డిపార్ట్మెంట్లో చూస్తాం గున్వుని. అక్కడ తన పక్కనే కూర్చుని ఉన్న ఒక ఫీమేల్ ఆఫీసర్ సీనియర్ ఆఫీసర్తో, మీరు మాకు పార్టీ ఇవ్వాలి అని అంటుంది. దాంతో అతను ఆ రోజు నైట్ ఇస్తాను అని ఒప్పుకుంటాడు. ఇక్కడ లాస్ట్ అండ్ ఫౌండ్ సెంటర్లో కూడా కొత్త వాళ్ళు జాయిన్ అవ్వడంతో షీవాన్ అందరికీ పార్టీ ఇస్తాను అంటుంది. నెక్స్ట్ సీన్లో ఒక రెస్టారెంట్లో గున్వు అండ్ ఆ ఫీమేల్ కొలీగ్ని చూస్తాం అన్నమాట. అక్కడ వాళ్ళిద్దరు మాత్రమే ఉంటారు. అదే టైంకి షీవాన్ వాళ్ళ టీంతో అక్కడికి వస్తారు.
షీవాన్ గున్వు అండ్ ఆ ఫీమేల్ కొలీగ్ కలిసి డ్రింక్ చేయడం చూస్తుంది. సంచాన్ కూడా చూసి షీవాన్తో ఇక్కడ ప్లేస్ లేదు, ఇంకో రెస్టారెంట్కి వెళ్దాము అని అంటాడు. సరే అని వాళ్ళందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ రోజు నైట్ గున్వు షీవాన్ ఇంటి బయట వెయిట్ చేస్తూ ఉంటాడు. షీవాన్ లేట్గా ఇంటికి వస్తుంది. గున్వు ఆమెతో ఏంటి ఇంత లేట్గా వస్తున్నారు అని అంటే ఆమె ఇది నా ఇల్లు, నా ఇష్టం వచ్చిన టైంకి వస్తాను అని అంటుంది. దాంతో గున్వు ఎందుకలా మాట్లాడుతున్నారు, నేను ఎంత కష్టపడుతున్నానో తెలుసా, రోజంతా స్టేక్అవుట్లో ఉండి క్రిమినల్స్ని పట్టుకుంటున్నాను అంటాడు. షీవాన్ కూడా అవును, నేను నీ స్టేక్అవుట్ని రెస్టారెంట్లో చూశాను అమ్మాయితో అని చెప్పి వెళ్తూ ఉంటే గున్వు ఆమెని బ్యాక్ హగ్ చేసుకుని అలా అనకండి, నేను లాస్ట్ 6 months నుంచి చాలా కష్టపడుతున్నాను, సో దట్ నాకు ప్రమోషన్ వస్తే మీ దగ్గరికి రావచ్చు అని అంటాడు. షీవాన్ కొంచెం కరిగి నీతో ఉన్న అమ్మాయి ఎవరు అని అడుగుతుంది. గున్వు ఆమెతో ఆ అమ్మాయి రీసెంట్ గ్రాడ్యుయేట్, ఈ మధ్య నాతో కలిసి పనిచేస్తుంది అని చెప్తాడు. అలానే ఆమె వైపుకి తిరిగి నేను ప్రేమిస్తున్న ఒకే ఒక అమ్మాయి మీరే అని చెప్పి ఆమెను కిస్ చేస్తాడు. నెక్స్ట్ డే లాస్ట్ అండ్ ఫౌండ్ సెంటర్కి ఒక లేడీ వస్తుంది. ఆమె తన గోల్డ్ వాచ్ కలెక్ట్ చేసుకోవడానికి వచ్చానని చెప్తుంది. అక్కడున్న షీవాన్కి వాచ్ విషయంలో జరిగిన మిస్టేక్ అర్థమయ్యి ఆ లేడీకి సారీ చెప్పి బై మిస్టేక్ మేము వచ్చిన అతన్ని ఓనర్ అనుకుని ఒరిజినల్ ఓనర్ అనుకుని ఆ ఐటెం ఇచ్చేసాము అని అంటుందన్నమాట. ఇంకోవైపు ఆ వాచ్ తీసుకెళ్లిన అతని గురించే గున్వు వాళ్ళ టీం కూడా సర్చ్ చేస్తూ ఉంటారు. ఫైనల్గా గున్వుకి ఆ థీఫ్ ఒక చోట దొరుకుతాడు. ఆ ఫీమేల్ డిటెక్టివ్ అతని బ్యాగ్ చెక్ చేస్తుంటే ఆ థీఫ్ విండో నుంచి జంప్ చేసి ఎస్కేప్ అవుతాడు. గున్వు వెంటనే విండో దగ్గరికి రాగానే కిందకి చూస్తే షీవాన్ అతన్ని ఆల్రెడీ పట్టుకుని ఉంటుందన్నమాట. కిందకి వచ్చిన ఫీమేల్ ఆఫీసర్ షీవాన్ని చూసి తనని తాను ఇంట్రడ్యూస్ చేసుకుని మీ గురించి చాలా విన్నాను అని అంటుంది. గున్వు కూడా అక్కడికి వచ్చి ఆ ఫీమేల్ ఆఫీసర్తో షీవాన్ ఆమె కోల్డ్ అండ్ మీన్ పర్సనాలిటీ వల్ల ఫేమస్ కదా అని అంటాడు. ఆ ఫీమేల్ ఆఫీసర్ ఏమో గున్వుతో మీరు అలా అనకండి, షీవాన్ మా లాంటి ఫీమేల్ ఆఫీసర్స్కి ఒక ఐడల్ ఫిగర్ అని చెప్తుంది. షీవాన్ ఏమో స్మైల్ చేస్తూ ఉంటుంది అంతే. తర్వాత షీవాన్ ఆఫీస్కి వచ్చి ఆ లేడీకి వాచ్ రిటర్న్ ఇస్తుంది. నెక్స్ట్ మనం గున్వు అండ్ షీవాన్ని చూస్తాం. షీవాన్ అతనితో మా టీంకి నెక్స్ట్ వీక్ ఒక కొత్త ఆఫీసర్ వస్తున్నారు అని అంటుంది. గున్వు వెంటనే ఎవరు, మేల్ ఆఫీసరా అని అడుగుతాడు. షీవాన్ ఏమో ఇంకా ఏం తెలీదు అని అంటుంది. 1 week తర్వాత సంచాన్ కొత్త ఆఫీసర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే ఒక అతను హుడీ వేసుకుని వస్తాడు. వాళ్ళు అక్కడున్న ఆఫీసర్స్ ఎవరన్నా ఐటెం కోసం వచ్చారేమో అనుకుని అడుగుతూ ఉంటారు. ఆ వచ్చిన ఆఫీసర్ ఎవరో కాదు, గున్వు అని వాళ్ళకి అర్థమవుతుంది. ఇంకోవైపు షీవాన్ స్టోరేజ్లో ఉండగా గున్వు ఆమె దగ్గరికి వచ్చి మీ కొత్త ఆఫీసర్ రిపోర్టింగ్ చేస్తున్నాడు అని సెల్యూట్ చేస్తాడు. ఫస్ట్ షీవాన్ అతను జోక్ చేస్తున్నాడు అనుకుంటుంది, కానీ నిజంగానే ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాడని అర్థమవుతుందన్నమాట. తర్వాత వాళ్ళు తినడానికి బయటికి వెళ్దాం అనుకునే టైంకి గున్వు సడన్గా వెనక్కి తిరిగి చూస్తాడు. షీవాన్ ఏమైంది అని అడిగితే ఎవరో ఉన్నట్టు అనిపించింది అని చెప్తాడనమాట. అలానే ఈ మధ్య నాకు నైట్ మేర్స్ కూడా ఎక్కువ వస్తున్నాయి అని అంటాడు. ఆమె ఎప్పటి నుంచి నీకు వస్తున్నాయి అట్లా నైట్ మేర్స్ అని అడిగితే నేను కామా నుంచి లేచిన దగ్గర నుంచి అలా ఉంది అని అంటాడనమాట. దాంతో షీవాన్ ఒకసారి మనం హీబెన్ దగ్గరికి వెళ్ళి కలుద్దాము అని అంటుంది. కానీ అతను వద్దులేండి అని చెప్పి వాళ్ళు తినడానికి వెళ్తారు. అంతేనండి, దాంతో ఫైనల్ ఎపిసోడ్ కంప్లీట్ అయిపోయింది. మీకు ఈ సిరీస్ ఎక్స్ప్లెనేషన్ ఎలా అనిపించిందో నాకు కమెంట్స్లో చెప్పండి. అలానే నెక్స్ట్ సిరీస్ ఏంటి అనేది నేను కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేస్తాను, సో అది చూడండి. నా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ సిరీస్ ఎక్స్ప్లెనేషన్లో మళ్ళీ కలుద్దాం.